నార్త్ కొరియా అధ్యక్షుడు మనకు తెలుసు, కిమ్ జాంగ్ ఉన్. ఆయన వారసులు ఎవరు అని చెప్పి చాలా చర్చ జరుగుతుంది. అయితే రీసెంట్గా సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి, నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని సౌత్ కొరియాలోని లెజిస్లేచర్ కూడా చెప్పారంట. ముఖ్యంగా ఇంపార్టెంట్ లెజిస్లేటర్స్ కూడా తెలిసిందంట. ఏదైతే కిమ్ జాంగ్ ఉన్ కూతురుందో ఆ అమ్మాయినే భవిష్యత్తులో నార్త్ కొరియా లీడర్గా చేయాలన్న ఉద్దేశం కిమ్కు ఉందంట. ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పి సౌత్ కొరియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయన్నమాట. నార్త్ కొరియాలో నూతన సంవత్సర సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూ ఏ పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది. దాంతో పాటు ఆవిడ ఎవరైతే తన తాత ముత్తాతల సమాధులు ఉన్నాయో మజోలియం, అక్కడ కూడా వెళ్ళి ప్రేయర్స్ ఆఫర్ చేసింది. ఈ మధ్య కాలంలో కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూ ఏ చాలాసార్లు పబ్లిక్ అపియరెన్స్ ఇస్తోంది. ఉత్తర కొరియా నార్త్ కొరియాని మొట్టమొదటిసారి ఒక మహిళ పరిపాలించబోతుందా, ఒక మహిళా నాయకురాలు అక్కడ రాబోతోందా? దీని మీద ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు రకరకాల కథనాలు రాస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే నార్త్ కొరియన్ రూలర్ ఉన్నారో కిమ్ జాంగ్ ఉన్, ఆయన కూతురు కిమ్ జూ ఏ, ఎంఐ వయసు ఎంతో తెలియదు, ఎంఐ ఏం చేస్తో తెలియదు, ఎంఐ పేరేంటో కూడా దాని మీద కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. అయితే సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కథనాల ప్రకారం కొన్ని అంచనాలకు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ రిపోర్ట్స్.